నమస్కారం. ఐసీ న్యూస్ దివిసేమ వార్తలకు స్వాగతం. నేటి వార్తల్లోని ముఖ్యాంశాలు. అందరికీ చేరాలి. అక్కడ కోడి మాసం కొట్లు నీళ్ళు వాసన ఆ వాసనతో చూస్తాం. మీ ఆరోగ్యమే గ్రామ పంచాయతీ ఏఎన్ఎం గారు ఎవరమ్మా? సంత మార్కెట్ పరిధిలో ఉన్న ఏఎన్ఎం గారు ముందుకు రావాలి. దీనిలో ఏంటంటే వర్షాలు పడినప్పుడు ఎక్కువ వాటర్ ఎక్కడైతే నిల్వ ఉండిద్దో అక్కడికి వెళ్ళి ఒక యాప్లో అప్లోడ్ చేస్తాము. అది సెక్రటరీ లాగిన్కి వెళ్తారు. సెక్రటరీ గారు అక్కడ ఏదైనా వాటర్ నిల్వ ఉన్న చోట ఆ వాటర్ అనేది నీ సమస్య మీద మాట్లాడుతున్నామా, వినండి. సెక్రటరీ గారు లాగిన్కి వెళ్ళిన తర్వాత సెక్రటరీ గారు సిబ్బందితో శానిటేషన్ సిబ్బందితో ఆ వాటర్ని క్లియర్ చేపిస్తారు. ఒకవేళ ఏదైనా చెత్త చెదరం కానీ కొబ్బరి గుండాలు ఉంటున్నాయి. ఇప్పుడు కొబ్బరి గుండాలు అమ్మేవాళ్ళు ఎక్కువగా ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే అక్కడ పడితే అక్కడ పోసేస్తున్నారు వాటిని. వాటి వలన వర్షం పడినప్పుడు వాటర్ దానిలో నిల్వ ఉండి దోమలు చేరేసి గుడ్లు పెట్టి ఈ డెంగ్యూ ఫీవర్స్ మలేరియా ఇవన్నీ ఎక్కువగా వస్తున్నాయి. ఇప్పుడు మీరు డోర్ టు డోర్ వెళ్ళినప్పుడు ఆరోగ్యం ఎలా ఉందమ్మా, బీపీలు ఉన్నాయా, షుగర్లు ఉన్నాయా, వాళ్ళ వ్యక్తిగత శుభ్రత గురించి వాళ్ళ హెల్త్ గురించి ఏం అడుగుతున్నారు, వాళ్ళకి ఏం చెప్తున్నారు? మేము వెళ్ళినప్పుడు అందరినీ ఎలా ఇంట్లో ఎలా ఉన్నారు ఇప్పుడు వాళ్ళని అడిగారా మీరు? ఇప్పుడు చెప్పిన ఆ ఇద్దరు మనుషుల దగ్గర ఇళ్ళకి వెళ్ళారా? ఏం చెప్తారు? నరసింహపురం రోడ్లో సాయిబాబా గుడి దాటి నుంచి దంపంతా కోడూరులో ఉన్న వేస్ట్ అంతా ఇచ్చి అక్కడ వేస్తున్నారు. అది పంచాయతీకి గత 15 సంవత్సరాల నుంచి ప్రతిసారి అది తీర్చుకుంటూనే ఉండడం, ఆ సమస్య పరిష్కారం కాకుండా ఇప్పుడు ఈ అధికారులు కూర్చుని మీరు వచ్చేయండి ఇచ్చేయండి అనేవాళ్ళు ఒక 10 నిమిషాలు నరసింహపురం రోడ్లో ఉన్న మార్కెట్లోకి వస్తే 5 నిమిషాలు కూడా నుంచోలేరు, కూర్చోలేరు. ఆ విధమైన ఆ కోడుల వ్యర్థాలు, కోళ్ళు కోసిన వ్యర్థాలని నరసింహపురం రోడ్లో ఇటు దీని మీద చేసి ఉన్నారు అండ్ మండలంలో 30% ఆ కాంట్రాక్టులు వెళ్ళిపోవటం, ఏదో ప్రాబ్లం ఉంది మధ్యలో ఆగింది, కూర్చోండి మా చెప్తాను. అట్లా జరగటం వలన ఇంతకుముందు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ చేత చేయించడానికి ప్రయత్నం చేశారు, కానీ అది కూడా సక్సెస్ అవ్వలేదు. మిగతా ఇప్పుడు ప్రభుత్వం ఏదైతే నిర్ణయం తీసుకుని జల్ జీవన్ మిషన్లో ఎలా ముందుకు వెళ్ళాలి అనేది నియమ నిబంధనలు ఇస్తారు కాబట్టి దాని ప్రకారం చర్యలు తీసుకుంటాం. ఇప్పుడు పల్స్ సర్వే అనేది ఇప్పుడు జరుగుతుంది. మీకు ఇంజనీరింగ్ అసిస్టెంట్లో మీ గ్రామ పంచాయతీలో ప్రతి ఇంటిని డోర్ టు డోర్ చెక్ చేసి ఎవరికి కనెక్షన్ ఉంది, ఎవరికి కనెక్షన్ లేదు, ముందు అది నిర్ధారణ చేసి ఎన్ని కనెక్షన్లు ఉన్నాయి, ఎన్ని కనెక్షన్లు లేవు అనేది తెలియజేస్తారు. దాని ప్రకారం అది కూడా చేస్తాం. ఇది మాత్రం మన గవర్నమెంట్ హాస్పిటల్ మొత్తం అంతా చెత్త చెదారంతో బాగా ముళ్ళ చెట్లు అవన్నీ పెరిగినాయండి. దాని ఒకటి మొత్తం అంతా క్లీన్ చేయించాలి. అదిను మా ఎస్సీ కాలనీ నుంచి ముందడుగు మధ్యలో ఉన్న అతిపెద్ద శ్మశాన వాటిక అన్నది మన జాతీయ ఉపాధి పథకం కింద మన దీంట్లో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పిన స్కీమ్లో కూడా శ్మశాన వాటిక అభివృద్ధి అని కాన్సెప్ట్ ఉంది. పెద్దది అది దగ్గర 6 ఎకరాల దాకా ఉంటుందండి. అది కోడూరు మండలంలో అది మొత్తం అసలు ఎక్కడికక్కడ అసలు వెళ్ళటానికి కూడా జంగిల్ క్లియరెన్స్ అండి. వెళ్ళటానికి రోడ్డు లేదు. ఎవరు చనిపోయినా ఒకే ప్లేస్లో మనం శ్మశానం ఇచ్చేయాల్సి వస్తుందండి. దానికి సరైన మన డంపింగ్ కూడా అక్కడే పెట్టారు. మొత్తం దానికి ఒకసారి వచ్చి మీరు పంచాయతీ సెక్రటరీ గారిని రోడ్డు ఫార్మేషన్ చేసి అక్కడ ఏదైనా స్ట్రక్చర్ లాంటిది కట్టి హిందూ శ్మశాన వాటిగా డివైడ్ చేస్తే బాగుంటుందండి. ఎవరు వాళ్ళు అంతా 5 ఎకరాల్లోనే 6 ఎకరాల్లోనే కొందరు అటు ఇటుగా ఉంటున్నారండి. దాన్ని సపరేట్ చేసి మీరు ఏదైనా దాని గురించి ఆలోచిస్తే బాగుంటుంది సార్. అంటే ఎన్ఆర్ఈఎస్లో జంగిల్ క్లియరెన్స్ అనేటువంటి టాస్కే లేదు, ఒకటి. రెండోది శ్మశాన వాటికలు డెవలప్మెంట్ అంటే మెటీరియల్ కాంపోనెంట్ వర్క్ అది పూర్తిగా, అంటే దానికి చుట్టూ ఫెన్సింగ్ కావాలా, లేదు హిందూ శ్మశాన వాటికైతే బర్నింగ్ షెడ్ కావాలా అనేది ఏదైతే ఉందో అది మీరు స్పెసిఫిక్గా రాసి ఇవ్వాలి. అది రాసిస్తే దాని ప్రకారంగా పై వాళ్ళకి పంపించి ఏదైతే కోడూరులో ప్రధాన సమస్య డ్రైనేజీ ఊరు మధ్యలో ఉంది. ఆ డ్రైనేజీని
ఆ చెత్త అంతా కూడా ఎవరికి తోసిన దాన్ని చూసి దాంట్లో పడేస్తుంది జరుగుతుంది. మరి దాని మీద ఒక చర్య తీసుకుని ఆ డ్రైనేజీని ఏ రకంగా అయితే మరి సంరక్షించాలో ఎండిఓ గారు దాని మీద చర్య తీసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. మరి చాలా ప్రభుత్వాలు మారినాయి కానీ ఆ చెరువు రాక మారట్లా. ముఖ్యంగా ప్రాబ్లం ఏంటంటే వేసవకాలం అయితే ఎండిపోతుంది, వర్షాకాలంకి వచ్చేసరికి చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రతి హౌస్ డ్రైనేజీ అంతా దాంట్లోకి వస్తుంది. ఒకప్పుడు బయట నుంచి నీళ్ళు వచ్చి పారుదల ఉండేది, ఇప్పుడు అది పారుదల లేదు, చాలా దుర్గంధంగా మారిపోయింది. ఒకసారి మీరు పరిశీలించి ఆ చెరువుకి నీటి పారుదలను కొంచెం కరెక్ట్ చేసి పెట్టండి. రెండోది ఏంటంటే డ్రైనేజీ పైపులను తీయించేసారు. చుట్టుపక్కల ఉన్నటువంటి డ్రైనేజీ పైపులను తీసేస్తే ఊరి మధ్యన ఉంది చెత్త చెదారమే కాదు, జమ్మి దరిద్రమైనటువంటి చెట్లన్నీ కూడా దాంట్లోనే మలుస్తున్నాయి. చాలా ప్రాంతాల్లో మేము వచ్చేసామంటున్నారు కానీ మరి ఆ చెరువు గురించి ఎవరు పట్టించుకోవట్లేదు. ప్రధానమైనటువంటి విషయం ఏంటంటే మరి మా సర్పంచ్ గారు ఉన్నటువంటి ప్రాంతం అది 9వ వార్డులో ఉన్నటువంటి చెరువు అండి. దాని గురించి అంబేద్కర్ బొమ్మ దగ్గర ఉన్నటువంటి చెరువు, దాని గురించి కొంచెం క్లారిటీ తీసుకోవాలని మనం చేస్తున్నాం.